నమస్కారం. నేను డాక్టర్ వరుణ్. ఆయుర్వేదిక్ చిట్కాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కంటికి సంబంధించిన కొన్ని చిట్కాలను చూద్దాం. ఇవి కంటి చూపును మెరుగుపరిచి పూర్తిగా కళ్ళజోడు తొలగించుకునేలా ఉపయోగపడతాయి. ముందుగా మొదటి చిట్కా, బాదం పలుకులు, సోంపు, పటిక బెల్లం ఈ 3 పదార్థాలు సమాన పరిమాణంలో తీసుకొని పొడి చేసుకొని రోజు రాత్రి పడుకునే ముందు 10 గ్రాముల పొడి ఒక పాల గ్లాసులో కలుపుకొని తీసుకుంటే కంటి చూపు చాలా మెరుగుపడుతుంది. ఇక కళ్ళద్దాలు కానీ లెన్సెస్ కానీ అవసరం ఉండదు. మరొక చిట్కా, త్రిఫల చూర్ణాన్ని వాడటం వలన కూడా కంటి చూపు పెరుగుతుంది. ఈ చూర్ణాన్ని వాడే విధానాన్ని చూద్దాం. రాత్రి పడుకునే ముందు 10 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని తీసుకొని వాటర్లో కలిపి తెల్లవారుజామున లేచి దాన్ని వడగట్టి ఆ నీళ్ళతో కళ్ళు కడుక్కున్నట్లయితే దీని వలన కొన్ని రోజులకే మన యొక్క కంటి చూపు చాలా మెరుగుపడుతుంది. అలాగే మరొక చిట్కాను కూడా ఉపయోగించవచ్చు. ఆవు నెయ్యితో చెవి యొక్క మెత్తడి భాగంపై మెల్లగా మర్దన చేస్తే కూడా కంటి చూపు చాలా పెరుగుతుంది. ఇదే కాకుండా రోజు అనులోమ విలోమ ప్రాణాయామం అనే యోగాసనం వలన కూడా కంటి చూపు చాలా పెరుగుతుంది. అలాగే అరికాలు మధ్యలో ఆవాల నూనెతో మర్దన చేస్తే కూడా కంటి యొక్క తేజస్సు చాలా పెరుగుతుంది. మరొక చిట్కాను చూద్దాం. ప్రతిరోజు ఉదయం లేవగానే చెప్పులు లేకుండా గడ్డి మీద నడిచినట్లయితే కంటి చూపులో చాలా మార్పు కనిపిస్తుంది. మరొక చిట్కా, ఒక శనగపప్పు గింజ అంత పరిమాణంలో ఉన్న పటికను తీసుకొని కొద్దిగా వేయించి దీనిని 100 గ్రాముల గులాబీ నీళ్ళలో కలపాలి. రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ గులాబీ నీళ్ళను 4 లేదా 5 చుక్కలు కంటిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే మన కంటి చూపులో చాలా మార్పు కనిపిస్తుంది. అలాగే మనం తీసుకునే రోజువారీ ఆహారంలో క్యారెట్, అరటిపండు, నిమ్మకాయ, చెరకు ఇవన్నీ రోజు తీసుకున్నట్లయితే కంటి చూపు చాలా మెరుగుపడుతుంది. ఈ చిట్కాలన్నింటిని పాటించడం వలన మన కంటి చూపు మెరుగుపడి కళ్ళద్దాలకు దూరంగా ఉండవచ్చు. మరి మీరు కూడా ఈ చిట్కాలను పాటించి ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఆయుర్వేద చిట్కాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.